హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ యువర్ డాక్టర్ కోలా. మరి టెట్ అభ్యర్థులకు ఒక చిన్న అప్డేట్. ఎందుకంటే చాలాసార్లు అప్లై చేసడానికి మనము నెట్ సెంటర్ వెళ్తుంటాం. నెట్ సెంటర్లో చాలాసార్లు మీ డీటెయిల్స్ తప్పు కొట్టడం జరుగుతుంది. మరి ఈసారి ఒక వెసులుబాటు టెట్ అథారిటీస్ నుంచి ఇవ్వబడ్డది. ఏంటంటే యూ కెన్ అప్లై త్రూ ఫోన్. మీ మొబైల్ ఫోన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎంత ఈజీ చూడండి. ఇక్కడ చిన్నగా కొద్దిగా మనము ఒక ప్రయత్నం చేసినట్టయితే మీ డీటెయిల్స్ మీరు వితౌట్ ఎనీ మిస్టేక్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు ఈ సైట్లోకి వెళ్ళినట్టయితే మీకు ప్రాసెస్ తెలుస్తుంది. ఫస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సైట్ లేదా టీజీ సెట్ 2026కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్లీ మీకు ఒక బ్లాక్ కనిపిస్తుంది, ఫీజ్ పేమెంట్ బ్లాక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. సో ఏమంటున్నాను, మొబైల్లోనే మీరు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్ టీజీ టెట్ 2026 వెళ్ళినట్టయితే మీకు ఫీజ్ పేమెంట్ ఒక బ్లాక్ కనిపిస్తుంది లేదా ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ ఆధార్ నంబర్ అడుగుతుంది. ఓకే, ఎప్పుడైతే మీరు ఆధార్ నంబర్ ఎంట్రీ చేస్తారో అప్పుడు మీ డీటెయిల్స్ కోసం అది అడుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క నేమ్, మీ యొక్క పేరు అడుగుతుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇవన్నీ మీరు ఫిల్అప్ చేయొచ్చు కదా. నేమ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీ ఫోన్ నంబర్. ఏ ఫోన్ నంబర్ అయితే మీరు లాగిన్ అవుతున్నారో రేపు పొద్దున మీ ఫోన్ నంబర్కి మెసేజెస్ రావాలనుకుంటారో ఆ ఫోన్ నంబరే ఇవ్వండి. ఎందుకంటే రేపు హాల్ టికెట్ జనరేట్ కావాలన్నా మీకు మెసేజ్ రావాలన్నా అన్నీ కూడా ఫోన్కే వస్తుంటాయి. సో ఆధార్ నంబర్ ఎంట్రీ చేయగానే మళ్ళీ మీకు ఈ అకౌంట్స్ ఓపెన్ అవుతాయి. నేమ్, ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఫోన్ నంబర్. తర్వాత ఏమడుగుతుందంటే క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నంబర్. సో మరి మీరు అప్లై చేసే ముందు ఏం పెట్టుకోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నంబర్. మీది టీజీ తెలంగాణకు సంబంధించిన ఏదైతే క్యాస్ట్ అప్డేట్ అయి ఉంటుంది కదా, దాని యొక్క నంబర్ ఉంటుంది కదా, అది మీరు ఎంట్రీ చేయాలి. ఓకే, మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నంబర్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే సదరన్ సర్టిఫికేట్ యొక్క నంబర్ అప్లోడ్ చేయాలి. ఎందుకు క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే బీసీకి, ఓసీకి ఒక ఫీజు, ఎస్సీ ఎస్టీ మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఫీజులో కొద్దిగా తక్కువ ఉన్నది. కాబట్టి మీ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నంబర్ ఎంట్రీ చేసినట్టయితే మీ ఫీజ్ పేమెంట్లో చేంజెస్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏముంటుందంటే టెట్ ఆల్రెడీ అపియర్డ్ ఆర్ అపియరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అని అడుగుతుంది. ఏమడుగుతుంది, మీరు టెట్ అపియర్ ఇప్పుడే అవుతున్నారా, ఫస్ట్ టైమా, లేదా ఆల్రెడీ అపియర్డా అన్నప్పుడు ఏమవుతుందంటే 4 కాలమ్స్ వస్తాయి. ఒకటి అపియరింగ్ ఫస్ట్ పేపర్, ఒకటి మీరు మొదటి పేపర్ అపియర్ అవుతుందా, ఎందుకంటే ఇది డిసైడ్ చేస్తుంది మీరు ఎంత ఫీజు కట్టాలన్నది. లేదా సెకండ్ పేపర్ ఒకటే అపియర్ అవుతుందా, లేదా సెకండ్ పేపర్ అపియర్ అవుతుందా, లేదా ఫస్ట్ పేపర్ ఆల్రెడీ అయిపోయింది సెకండ్ పేపర్ అపియర్ అవుతుందా, లేదా సెకండ్ పేపర్ అయిపోయింది ఫస్ట్ పేపర్ అపియర్ అవుతుందా. ఇవన్నీ కూడా డీటెయిల్స్ నింపాల్సి వస్తుంది. మీకు అందరికీ తెలుసు క్యాస్ట్ సర్టిఫికేట్ ద్వారా మనకి ఏ వెసులుబాటు జరుగుతుంది అయితే ఓసీ బీసీకి అయితే మనం చూసినట్టయితే ఒక పేపర్కి 750, 2 పేపర్లు అయితే 1000 రూపీస్. అదే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే మనం సర్టిఫికేట్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి ఒక పేపర్కి 700 రూపీస్, అదేవిధంగా 2 పేపర్స్కి 900 రూపీస్. రైట్. సో ఇవన్నీ ఎంట్రీ చేసినట్టయితే మీకు ఫీజ్ పేమెంట్ వచ్చేస్తుంది. ఓకే, ఈ డీటెయిల్స్ చేయగానే ఫీజ్ పేమెంట్ వస్తుంది. అది కూడా ఫోన్పే ద్వారా, యూపీఐ పేమెంట్ ద్వారా చేసుకోవచ్చు. లేకపోతే మనం నెట్ సెంటర్కి వెళ్ళినట్టయితే మీరు డెబిట్ కార్డు ద్వారా లేదా క్రెడిట్ కార్డు ద్వారా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మరి టీజీ టెట్లో ఇది చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే మీరు ఇంటి దగ్గరనే కూర్చొని ఇవన్నీ ఫిల్అప్ చేయొచ్చు. సో మీరు ఎప్పుడైతే ఫీజ్ పేమెంట్ అవుతుందో ఇమీడియట్గా జర్నల్ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ జర్నల్ నంబర్ తోటి మీరు మీ యొక్క టీజీ టెట్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకొని మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్ అన్నీ కూడా డీటెయిల్గా నింపొచ్చు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. కాబట్టి ఒకటి గమనించాలి ఏంటంటే ఈ యాప్కి మన మొబైల్ ద్వారా కూడా మనం అప్లై చేయొచ్చు. ఈరోజు కూడా కొందరు అప్లై చేశారు.
చాలా ఈజీగా ఉందంటున్నారు. అయితే ఒక్కటి ఏంటంటే 2 అప్లోడ్ చేయాల్సినవి ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫోటో, మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో 200 కేబీ ఉండాలి. రైట్? అది కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనము మీ యొక్క సిగ్నేచర్ 50 కేబీ ఉండాలి. ఇవి 2 ఉన్నట్టయితే ఆటోమేటిక్‌గా మీరంతా డీటెయిల్స్ అన్నీ కూడా నింపొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మరి నెట్ సెంటర్‌కి వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడైతే మీ ఫీజ్ జర్నల్ నంబర్ జనరేట్ అయినాక చాలా సార్లు మీ డీటెయిల్స్ తప్పులు జరుగుతున్నాయి. ఎందుకంటే నెట్ సెంటర్‌లో ఉండే ఎవరైతే ఆపరేటర్స్ ఉంటారో వాటి డీటెయిల్స్ సరిగ్గా ఎంట్రీ చేయకపోతే రేపు పొద్దున్న మనకి ఇబ్బంది అవుతుంది. రైట్? కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీ డీటెయిల్స్ ఫోన్ ద్వారా మీరు అప్లై చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, తెలంగాణ గవర్నమెంట్ టెట్ ఏదైతే నిర్వహిస్తుందో దాంట్లో క్లియర్‌గా అడుగుతుంది. మీ ఫస్ట్ లాంగ్వేజ్ ఏది? మామూలుగా ఫస్ట్ పేపర్ తీసుకున్నట్టయితే, సెకండ్ పేపర్ తీసుకున్నట్టయితే అందరికీ ఇంగ్లీష్, తెలుగు ఉంటుంది. ఉర్దూ మీడియం ఒకవేళ మీ యొక్క మీడియం ఉర్దూ అయితే, మీ ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ అయితే మీకు 10th క్లాస్ వరకు ఫస్ట్ ఉర్దూ అవుతే ఉర్దూ ఇంగ్లీష్‌తో పాటు ఉర్దూ ఉంటుంది ఎగ్జామ్‌లో. తెలుగు మీ ఫస్ట్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ ప్లస్ తెలుగు ఉంటుంది. చాలామంది విద్యార్థులు మరి ఇంటర్మీడియేట్‌లో సంస్కృత్, అరబిక్ పెడుతున్నారు కాబట్టి 10th క్లాస్‌లో మీ ఫస్ట్ లాంగ్వేజ్ ఏది ఉంటుందో అది అనదర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌తో పాటు. అదేవిధంగా కొందరు అభ్యర్థులు 10th వరకు హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి అదే మెన్షన్ చేయాలి. మనం చూసినట్టయితే ఫస్ట్ పేపర్‌లో వచ్చేసి సిపిడి, ఇంగ్లీష్, హిందీ, ఈవీఎస్ అండ్ సైన్స్ అండ్ ఈవీఎస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పేపర్‌లో, సెకండ్ పేపర్‌లో కూడా మీరు ఎంట్రీ చేసేటప్పుడు మీ ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే మీ 10th క్లాస్‌లో ఉంటుందో లేదా ఇంటర్మీడియేట్‌లో సెకండ్ లాంగ్వేజ్ ఉంటుందో అది తీసుకోండి. అయితే మనకు తెలంగాణలో వెసులుబాటు ఉన్నాయి ఇంగ్లీష్, తెలుగు అండ్ ఇంగ్లీష్ సారీ తెలుగు, ఉర్దూ అండ్ హిందీ. ఈ 3 చూసుకున్నట్టయితే మీ యొక్క ఫోటో సైజ్ 200 కేబీ అండ్ సిగ్నేచర్ 50 కేబీ చేసుకున్నట్టయితే డెఫినెట్‌గా మీరు ఫోన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వెసులుబాటుని ఉపయోగించుకొని మీ యొక్క డీటెయిల్స్ కరెక్ట్‌గా నింపడానికి ప్రయత్నం చేయండి. తద్వారా ఎక్కడా ప్రాబ్లమ్ రాకుండా ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా.